ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ ఆరాధనకు, ఈ పండుగలకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పండుగల్లో మీతో పాటు నాకు కూడా పాల్గొనేటువంటి ధన్యతను దేవదేవుడు అనుగ్రహించాడు. దేవుని సేవకులు, అభిషక్తులు రూఫస్ అన్న గారికి, వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి దినము ఈ సీజన్లో జరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనను బట్టి ప్రతి దినము దేవుని వాక్యములో నుంచి మీరు నేర్చుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మనము దేవుని వాక్య పాఠంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. జాగ్రత్తగా మనము ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్య ధ్యానానికి సిద్ధపరచుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల భాగమును మనము ఈ రాత్రి కాలపు మన ధ్యానం కోసము చదువుకుందాం. చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ప్రభు ఈ వాక్య పఠనమును ఈ రాత్రి మనందరి వినికిడిలో ఆయన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన నాతో ఏకీభవించండి. మహాగణుడు అయినటువంటి మా గొప్ప దేవ, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెంచుకుంటున్నాం. ప్రభు, వాక్యము మీది మాట్లాడు నీ దాసుడు నీ పక్షాన నిలబడుతున్నాడు. స్వస్థపరచండి, బలపరచండి, నీ సిలువు చాటున దాచిపెట్టండి. ప్రభువా, మనుష్యుడు మాట్లాడినందువలన ఎట్టి ప్రయోజనం లేదు. మీరు మాట్లాడితే అది మాకు క్షేమము, స్వస్థత, ధైర్యము కలుగుతుంది. కాబట్టి ప్రభు, ఈ రాత్రి నీ వాక్యమును మాకు మా అందరికీ పంచేయమని వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటూ యేసు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినపు వాక్య పఠనంలో మనకు వ్రాయబడినటువంటి లేఖన భాగంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం, గ్రంథకర్త లూకా, ఈయన అప్పటి కాలపు వైద్యుడుగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ మాటను పౌలు తన పత్రికల్లో ప్రస్తావించాడు. లూకా అను మన ప్రియమైన వైద్యుడు అని చెప్పి. లూకా తన స్నేహితుడైనటువంటి థియోఫిలస్ అనేటువంటి ఒక రోమన్ అధికారి అయినటువంటి తన స్నేహితుడికి, అన్యుడు అయినటువంటి తన స్నేహితునికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్తను ఆయన రాస్తూ వచ్చాడు. చాలా విశదీకరించి సువార్తను రాస్తూ వచ్చిన క్రమంలో
ఈయన రాసినటువంటి క్రమంలో ఈయన ప్రస్తావించవలసినటువంటి విషయాలను గూర్చి వ్రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రవచనం యొక్క నెరవేర్పు అని చెప్పి ఆయనను చూపిస్తూ ఆయన బేస్గా తీసుకున్నటువంటి గ్రంథము ఏమిటి అంటే యెషయా గ్రంథము. యెషయా గ్రంథము అపోస్తలులైనటువంటి పౌలు తర్వాత లూకా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి సంగతుల్ని ఎక్కువగా కోట్ చేసినట్లుగా, ప్రస్తావించినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి కనపడుతూ ఉంటుంది. ఇదే లూకా సువార్తలో 3వ అధ్యాయము 6వ వచనం యొక్క ఆఖరి భాగము ప్రవక్త అయినటువంటి యెషయా వాక్యముల గ్రంథము వ్రాయబడినట్టు ఇది జరిగెను అని చెప్పి వ్రాయబడిన మాటను మనం చూస్తూ ఉంటాం. రిపీటెడ్గా ప్రవక్త అయిన యెషయా యొక్క మాటల్ని మళ్ళా కోట్ చేస్తున్నటువంటి సంగతి మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము ఒక అద్భుతమైనటువంటి గ్రంథము. దానిని మినీ బైబిల్ అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ యెషయా గ్రంథమే గనక లేకపోయి ఉండి ఉన్నట్లయితే యేసుక్రీస్తును గూర్చినటువంటి ఇంత విశేషమైనటువంటి సమాచారము మనకి పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రస్తావించినంతగా మరి ఇంకా ఎవరూ ప్రస్తావించలేదేమో. అందుకే దానిని మినీ బైబిల్ అంటారు. నేను మరలా మన పాఠం దగ్గరికి వస్తూ ఉన్నాను. ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించాడు. ప్రవచించినటువంటి 750 సంవత్సరాల తరువాత దేవుని వాక్యం యొక్క నెరవేర్పుగా 2000 సంవత్సరాల క్రితము వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మనుషుల మధ్య నివసించుటకు మన మధ్యకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీర రీతిగా వచ్చారు. ఆయన జన్మించారు. 2వ అధ్యాయము 40వ వచనంలో బాలుడు జ్ఞానముతో నిండుకొనెను, ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. గమనించండి, 2వ అధ్యాయము 40వ వచనం, 4వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయము 40వ వచనం దేవుని దయ ఆయన మీద ఉన్నది. 4వ అధ్యాయము 18వ వచనం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆత్మ చేత చాలా క్లియర్గా రాయబడినటువంటి మాట 18వ వచనంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. అభిషేకము అనేటువంటిది ఇట్ వాస్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీబడి. పాత నిబంధన గ్రంథములో అభిషేకం అనేటువంటిది ప్రవక్తలకు, రాజులకు, యాజకులకు మాత్రమే అభిషేకము జరిగించేటువంటి వాళ్ళు, అందరికీ కాదు. ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వారు, దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డాడు అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా, ఒక రాజుగా ఆయన దేవుని పరిచర్యను జరిగించడానికి ఆయన అభిషేకించబడ్డాడు. ఈ 18, 19 వచనాల్లో నుండి మనము తీసుకుంటానికి చాలా గొప్ప సమాచారం ఇక్కడ దాగి ఉన్నది. సువార్త ప్రకటించుటకు అనగా బీదలకు సువార్త ప్రకటించుటకు, తరువాత చెరలోనున్నటువంటి వారికి విడుదల కలుగు చేయటానికి, గ్రుడ్డి వారికి చూపును కలుగు చేయటానికి, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు
ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. He is clearly declaring the purpose of his coming. ఆయన ఎందుకు వచ్చాడు ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకు పంపబడ్డాడు, ఎందుకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన నరావతారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవుని పిల్లలారా, భారతదేశంలో ఉన్నాం మనం. సెక్యులర్ భావజాలం కలిగినటువంటి దేశం అయినప్పటికీ కూడా పాలిథియిస్టిక్ భావజాలము లేకపోతే ప్రాక్టీస్ అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ప్రపంచంలో ఏ దేశంలో కంటే కూడా. అనగా బహుదేవత ఆరాధన. పాలిథియిజం అంటే బహుమంది దేవుళ్ళను ఆరాధించేటువంటి సాంప్రదాయము కలిగినటువంటి దేశం. ఇంతమంది బహుమంది దేవుళ్ళు ఆల్రెడీ ఉన్నప్పటికీ, ఉత్తర భారతదేశంలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, ఇంతమంది బహుమంది దేవుళ్ళు ఆల్రెడీ ఉన్నప్పటికీ మనుషులు తమను తాము ఏం చేసుకుంటున్నారు అంటే దేవుళ్ళుగా ప్రకటించుకుంటున్నారు. మనుషులు ఏం చేస్తున్నారండి? దేవుళ్ళుగా ప్రకటిస్తున్నారు. ఈ లాజిక్ ని మీరు గమనించండి. మనుషులేమో తమను తాము దేవుళ్ళుగా డిక్లేర్ చేసుకుంటూ ఉంటే, దేవుళ్ళు కావాలని అనుకుంటూ ఉంటుంటే, దేవుడు ఏం కావాలనుకున్నాడండి? మనుష్యుడు కావాలనుకున్నాడు. అర్థమవుతున్నాడు అనుకుంటున్నారు. మనుషులు ఏం కావాలనుకుంటున్నారు? దేవుడు కావాలనుకుంటున్నారు, దేవుళ్ళుగా ఉండాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? మనుష్యుడుగా రావాలి, మనుషుల మధ్య ఉండాలి, మనుష్యుడుగా ఉండాలి అని చెప్పి ఆయన నరావతారిక శరీర రీతిగా మన మధ్యకు వచ్చను అని చెప్పి దేవుని లేఖనము తెలియజేస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నాకు ముందుగా దేవుని సేవకులు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ రోజున మన చేతిలో ఉంది అంటేనండి, ఇది మామూలు విషయం కాదు. నేను ఆఫ్రికా వెళ్ళాను, తర్వాత మేబీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రాంత ప్రజలకు వారి స్వభాషలో, వారి మాతృభాషలో బైబిల్ గ్రంథము లేదు. ఇప్పటికీ భూమి మీద కొన్ని వేల జాతుల ప్రజలకు తమ స్వంత భాషలో దేవుని వాక్యము బైబిల్ గ్రంథము లేదు. అమెరికాలో కొంతమంది బైబిల్ ట్రాన్స్లేషన్ కమిటీతో నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ బైబిల్ ట్రాన్స్లేటర్స్ చెప్పేటువంటి మాట ఏమిటో తెలుసా? ఒకవేళ బైబిల్ నీ మాతృభాషలో గనక నీకు అందుబాటులో ఉన్నది అంటే ఈ భూమి మీద నీవు మిక్కిలి ధన్యులలో ఒక ధన్యుడవు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఆఫ్రికా ఖండంలో ప్రజలు, కొంతమంది జాతుల ప్రజలు బైబిల్ చదవాలి అంటే వాళ్ళు వేరే భాషను నేర్చుకొని అప్పుడు ఆ భాషలో ఉన్నటువంటి బైబిల్ని వారు చదివి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కానీ దేవుని మహా గొప్ప కృపను బట్టి ప్రభు మన సొంత భాషలో, మన మాతృభాషలో దేవుని వాక్యాన్ని మనకి ఆయన అందుబాటులో ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ స్కూల్లో మాటలు బోధించేటప్పుడు హౌ వి గాట్ ద బైబుల్, బైబిల్ మనకి ఎలా వచ్చిందనేటువంటి ప్రక్రియ అండి. అదొక అద్భుతమైనటువంటి ఒక లోతైనటువంటి ఆ పాఠ్యాంశం అండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో శాస్త్రులు అనేటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. పౌలు తిమోతికి తన 2వ పత్రిక, నా పాఠం ఎక్కడి నుంచి నేను బయటికి వెళ్ళట్లేదు, దేవుని వాక్యం యొక్క ఫౌండేషన్, ఈ బేస్ని మీకు వేయటానికి మాటను చెప్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో శాస్త్రులు అనేటువంటి వాళ్ళు మనకి తరచుగా కనపడుతూ ఉంటారు. శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి స్క్రైబ్స్. ఈ శాస్త్రుల యొక్క ఆ ప్రొఫెషన్ ఏమిటి అంటే, ఈ శాస్త్రుల యొక్క వృత్తి ఏమిటి అంటే లేఖనాల్ని వాళ్ళు ఏం చేయాలంటే లేఖనాల్ని కాపీ చేయటం అన్నమాట. ఇంకా మీకు బాగా అర్థం కావటానికి చెప్తున్నాను. పౌలు తిమోతికి పత్రికను రాస్తూ, తిమోతి, నేను ఆ కర్పు యొక్క కొరింథీలో కర్పు యొక్క ఇంటి వద్ద ఉంచినటువంటి నా అంగీని, చర్మపు కాగితములను తీసుకుని రా అని చెప్పి రాస్తూ ఉంటాడు. ఏ కాగితాలండి?
మేబీ జస్ట్ ఫర్ నేమ్ సేక్ ఆ మాట మీకు చూపిస్తాను రండి. పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక ఆఖరి అధ్యాయంలో మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు కలుస్తుంది. ఒకసారి చదవండి. లూకా మాత్రమే 12వ వచనం, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపునొద్ద ఉంచిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా ఏమిటి అంటండి, ఏం కాగితాలండి, చర్మపు కాగితాలు. సో జాగ్రత్తగా గమనించండి, వినండి. పాత నిబంధన అంతయు కూడా దాదాపుగా చర్మపు కాగితాల మీద రాయబడింది. గ్రంథపు చుట్టలు అంటారు. చర్మపు కాగితాల మీద రాయబడింది. నిన్న పాస్టర్స్ మీటింగ్లో జంగారెడ్డిగూడెం దాని దగ్గర నేను మాట్లాడుతున్నాను. ఒక పాస్టర్స్ అందరికీ కూడా మంచి బైబిల్ని వాళ్ళకి బహుకరించా. ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి ఆయన బైబిల్ని చూపిస్తా ఉన్నాడు. ఆయన బైబిల్ ముట్టుకుంటే పేజీలు ఊడిపోయేటట్లుగా, ఎక్కడైతే పేజీ చిరిగిపోతుందో అక్కడ ప్లాస్టర్లు వేసుకొని ఉన్నాడు. ఆయన భార్య దగ్గరకు వచ్చి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, అయ్యా మా జీవితంలో 3 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తా ఉన్నాం, మేము ఇట్లాంటి బైబిల్ ప్రభు మాకు ఇచ్చాడు, ధన్యులు వండి మేమంటూ ఉన్నారు. విషయం మళ్ళా వస్తున్నా నేను వెనక్కి. ప్రియా దేవుని బిడ్డలారా, వాడుతూ ఉన్న కొలది పేజీలు ఏమైపోతాయండి, చినిగిపోతూ ఉంటాయి. పాత నిబంధన కాలంలో ఈ చర్మపు కాగితాల మీద వ్రాయబడినటువంటి గ్రంథపు చుట్టలు ప్రజలు లేకపోతే వాళ్ళు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుతున్నటువంటి క్రమంలో, వాడుతూ ఉన్నటువంటి క్రమంలో అవి పాడైపోతూ ఉన్నప్పుడు శాస్త్రులు ఏం చేసేటువంటి వాళ్ళు ఏంటంటే, ఈ పాత గ్రంథాన్ని మరలా ఒక కొత్త గ్రంథపు చుట్టను తీసుకొచ్చి పాత దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని కొత్త దానిలోనికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కాపీ చేసేవాళ్ళు. ఈ కాపీ ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే, పక్కనే 3 కూర్చుంటారు. ఒక ఆయన దగ్గర పాత గ్రంథం ఉంటుంది, రెండో ఆయన దగ్గర కొత్త ఆ యొక్క స్క్రోల్ ఉంటుంది, మూడో ఆయన దగ్గర ఏం చేస్తాడు అంటే పాత ఆయన ఏం చేస్తాడు అంటే పాత దానిలో నుంచి ఉన్నదాన్ని చదువుతాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని బిగ్గరగా ఆయన చదివినప్పుడు క్రొత్త దానిలో అదేం చేయబడుతుంది అంటే ఈయన దానిని రాస్తాడు. చదివింది రాసింది ఒకటేనా కాదా అని చెప్పి ఈ మూడో వ్యక్తి ఏం చేస్తాడు అంటే దానిని రీప్రూఫ్ చేసి దానిని కన్ఫర్మ్ చేస్తాడు. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శాస్త్రుల యొక్క పని. అండ్ దేవుని వాక్యము మన చేతుల్లోనికి రావటానికి అంత జాగ్రత్తగా ఇది తీసుకోబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మామూలు విషయం కాదండి. బైబిల్ ట్రాన్స్లేషన్ అనేటువంటిది మిక్కిలి జాగ్రత్తతో కూడుకున్నటువంటిది, రిఫైన్ చేయబడినటువంటి ప్రాసెస్ని ఇది గురయ్యి దేవుని వాక్యము ఈ దినాన మన చేతుల్లోనికి రాబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిండు. పాత నిబంధన ఇప్పుడైతే మనకి ఇందాక పాస్టర్ గారు చెప్పారు పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము అని చెప్పి, మనకి పాత నిబంధన గ్రంథం అనేసరికి పంచగ్రంథాలు, తర్వాత రాజుల గ్రంథాలు, లేకపోతే చరిత్ర గ్రంథాలు, ఆ యెహోషువ గ్రంథము నుంచి ఆ ఎస్తేరు గ్రంథం వరకున్నటువంటి చరిత్ర, ఆ తర్వాత కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ కావ్య గ్రంథాలు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు, ఇవి మనకు కనపడుతూ ఉంటాయి. యేసు ప్రభు వారి యొక్క కాలం నాటికి పాత నిబంధన గ్రంథము అంటే పాత నిబంధన గ్రంథము అంటే ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథము. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఎమ్మాయి గ్రామం నుంచి వెళ్తున్నటువంటి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆ మాటను ప్రస్తావించాడు అన్నమాట. అనగా యేసు ప్రభు వారి కాలం నాటికే పాత నిబంధన గ్రంథము అనగా
ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథము యేసు ప్రభు వారి కాలం నాటికే అప్పటికే వారికి దాదాపుగా లాటిన్ భాషలోనికి తర్జుమా చేయబడి, అరమిక్ భాషలోనికి తర్జుమా చేయబడి వారు చదువుకుంటానికి అది అందుబాటులో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లాగూ వ్రాయబడినటువంటి యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఈ పోర్షన్ యెషయా గ్రంథంలో మనకి ఎక్కడ కనపడుతుంది అంటే 61వ అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ విషయాన్ని గమనించాలి మనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము రాయబడినప్పుడు నేను యెషయా గ్రంథం మీద యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథం మీద ఒక పెద్ద రీసెర్చ్ చేశానండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ప్రవక్త అంటూ ఉంటాడు, ప్రవక్త రాజబడినటువంటి మేము తెలియజేసినటువంటి సమాచారం ఎవడు నమ్మేనా. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే, ప్రవక్త సమాచారం తెలియజేస్తూ ఉంటే వారికి ఏం చేయబుద్ధి కాలేదంటండి, నమ్మబుద్ధి కాలేదు. క్వశ్చన్, వై పీపుల్ హ్యాడ్ ద హార్డ్ టైమ్ టు బిలీవ్. ప్రజలకి నమ్మటానికి ఎందుకు కష్టంగా ఉంది? ఉదాహరణ చెప్తాను, 2 సంఘటనలు చెప్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనకేం కనపడుతుంది? అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. కంటిన్యూషన్ 7వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చేసరికి ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడు అయినటువంటి ఆ దేవుడు 7వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చేసరికి ఒక కన్య గర్భమందు భిన్నంగా కనపడుతూ ఉన్నాడు. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యెషయా గారు, ఇది ఎలా సాధ్యం? 53వ అధ్యాయము చదవరు యూదులు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదవరు వాళ్ళు. ఎందుకు అంటే ఈ భూమి మీద ఎవరినైనా అంత దారుణంగా హింసిస్తారా? ఒక మనిషికి స్వరూపము సొగసు లేనంతగా అతన్ని టార్చర్ చేస్తారా? ఇది ఎట్లాగ సాధ్యం అంటే మేము నమ్మము. ఇది మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మైనా. మన పాఠానికి వస్తున్నాను. ఇక్కడికి దేవుని పిల్లలారా, ప్రభు మాటను బట్టి తెలియజేస్తున్నట్టు మీకు బాగా అర్థం కావటానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. లింక్ అక్కడి నుంచి తీసుకొచ్చి కోట్ చేస్తున్నాడు లూకా తన సువార్తలో. ఇక్కడున్న పోర్షన్ని మీకు అర్థం కావాలి అంటే ఈ ఎగ్జాంపుల్ నేను మీతో చెప్పాలి. ఈ సంవత్సరం ఏ సంవత్సరం అండి? 2024 సంవత్సరం. బహుశా ఇప్పటి నుంచి ఒక 400 సంవత్సరాల తర్వాత అయితే ఏ సంవత్సరం వస్తుంది? మీతోనే మాట్లాడుతున్నా. 2424 2024కి 400 సంవత్సరాలు కలపండి. 2424. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. 2424కి ఎవరుంటారు? ఎవరు ఉండరు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సౌకర్యాలు రాజులు కానీ చక్రవర్తులు కానీ ఎవరు ఉండరు. కానీ ఉంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. ఫాస్ట్ ఫార్వర్డ్ 750 సంవత్సరాలు. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. మనం అన్నాం ఎవరు ఉండరు. 400 సంవత్సరాలకే ఎవరు ఉండరు అంటే 750 సంవత్సరాలు ఎవరుంటారు? దేవుని వాక్యం ఉంటుంది. ఎవరుంటారండి? దేవుని వాక్యము ఉంటుంది. దేవుని వాక్యము ఉంటుంది. వాక్యము సజీవమైనది. దేవుని మాట సజీవమైనది.
దేవుని వాక్యము సజీవమైనటువంటిది, బలము కలిగినటువంటిది, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము వంటిది. ఆ ప్రవక్త గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. ఒక లాజికల్ థింకింగ్ ఆలోచించండి. సహజంగా హ్యూమన్ టెండెన్సీ ఏంటి అంటే, డబ్బుంటే ఏంటంటండి, డబ్బుంటే బాధలన్నీ పోతాయా? కానే కాదు. చాలా మంది అనుకుంటారు మన సమస్యలన్నిటికీ డబ్బే కారణం అనుకుంటారు, అన్నిటికీ పరిష్కారం డబ్బే అనుకుంటారు. కానే కాదు. అసలు డబ్బు దేనికి పరిష్కారంగానే కాదు. బిల్ గేట్స్ ని ఒకసారి ఒకళ్ళు అడిగారంట, మీ అమ్మాయిని పేదవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని. చేయను అన్నాడంట. మీ అమ్మాయిని పేదవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారంటే చేయను అన్నాడంట. ఎందుకు అంటే, పేదవాడు పేదగానే ఆలోచన చేస్తాడు కానీ రిచ్గా ఆలోచన చేయడం అని చెప్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఒకవేళ పేదవాడికి గనక ఒక 100 కోట్ల లాటరీ తగిలితే, ఒక సర్వే ప్రకారం అట్లా లాటరీ తగిలినటువంటి వాళ్ళందరూ కూడా 3 సంవత్సరాల తర్వాత మళ్ళా పేదోళ్ళు అయిపోయారంట. లాటరీ తగిలిన వాళ్ళందరూ కూడా 3 సంవత్సరాల తర్వాత ఏమై ఉంటుంది, మళ్ళా పేదోళ్ళు అయిపోయారు. డబ్బు ఏమైపోయింది అంటే, డబ్బుని ఎట్లాగూ వినియోగించాలో ఉండేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానము లేదు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. నేను ఆ మాటను గమనిస్తున్నాను. బీదలకు సువార్త ప్రకటించుటకు. ప్రభు ఎందుకు ఈ మాటను సువార్తలో రాయబడింది? బీదలు, దానికి కాంట్రరీ మాట ఎవరు? ధనవంతులు. బీదలు, దానికి కాంట్రరీ మాట ఎవరు? ధనవంతులు. సువార్తలో మనం చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉన్నాం, యేసు ప్రభు వారు ధనవంతుల గురించి మాట్లాడుతూ, ఒంటైన సూది బెజ్జంలో ప్రవేశిస్తుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సంభవం. దేవుని పిల్లలారా, మరి ధనవంతులకి పరలోక రాజ్యం లేదా? వారికి అక్కర్లేదా? సువార్త వారికి అక్కర్లేదా అంటే, సువార్త అందరికీ కావాలి. ధనవంతులకి కావాలి, పేదవారికి కూడా కావాలి. కానీ ధనవంతుడు తనకున్నటువంటి ఆస్తిని అతడు అదే దేవుడు అనుకుంటూ ఉంటాడు. ఒక పాస్టర్ గారు ఒక ఆరాధన నడిపించేటువంటి వ్యక్తి అమెరికాలో ఈ మధ్య ఒక పాట రాశాడండి. ఆ పాట ఏమిటి అంటే, నేను బరబ్బాని. బరబ్బా అన్న పేరు పరిచయం ఉందా మీకు? ఉంది. బందిపోటు దొంగ. నేను బరబ్బాని. ఆయన అంటాడు తన గేయంలో, ఇక్కడ ధనవంతుడిగా ఉండి అక్కడికెళ్ళి నీటి బొట్టు కోసం అడుక్కునే వాడికి లాగా ఉండటం కంటే, నేను ఇక్కడ పేదవాడిగానే ఉండి అక్కడ నా ప్రభుతో కలిసి నేను శ్రీమంతుడిగా ఉంటాను అంటున్నాడు. అర్థమవుతుంది కూర్చున్నాడు. నేను ఇక్కడ ధనవంతుడిగా ఉండి అక్కడికి వెళ్ళి నీటి బొట్టు కోసం అడుక్కునే వాడికి లాగా ఉండేదానికంటే, నేను ఇక్కడ సామాన్యుడిగానే ఉండి నా ప్రభుతో నేను శ్రీమంతుడిలాగా ఉంటాను. దేవుడికి మహిమ కలుగును గాక. బీదలకు సువార్త ప్రకటించుటకు యేసు ప్రభు వారి దగ్గరికి ఒక అతను వచ్చాడు. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక రాయబడింది. ఎట్లా వెళ్ళాడంటండి? అతడు వ్యసన పడుచు వెళ్ళను అని చెప్పి రాయబడింది. he was really troubled in his heart. ఎందుకంటే ధనమా దేవుడా, ధనమా దేవుడా అంటే ధనం కళ్ళ ముందు కనపడతా ఉంది.
ధనం కళ్ళ ముందు కనపడతా ఉంది, దేవుడు కనపడట్లేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి, దేవుని పిల్లలమైనటువంటి మనకు కావలసింది ప్రభు, ధనము కాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట. నీతి మరణము నుండి రక్షిస్తుంది అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తున్నటువంటి మాటను మీకు గుర్తు చేస్తున్నాను. బీదలకు సువార్త, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు. చాలా మంది బైబిల్ స్కాలర్స్ నమ్మేటువంటి మాట ఏమిటి అంటే, ఈ ప్రవచనాత్మకమైనటువంటి ఈ పోర్షన్లో ఈ 19వ వచనంలో ఉన్నటువంటి మాట ఇంకా నెరవేర్చబడలేదు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ప్రభు హితవత్సరము, ద జూబిలీ ఆఫ్ ద లార్డ్. లేవి కాండంలో ఆ మాట మనకి 25వ అధ్యాయము 10వ వచనం, సునాద సంవత్సరము, సునాద సంవత్సరము అన్న మాట మనకి కనపడుతూ ఉంటుంది. ఎనివే, ఇక దాని దాకా నేను వెళ్ళట్లేదు. కానీ దేవుని వాక్య గ్రంథము ఆయనకి ఇవ్వబడింది. ఈ యొక్క సునగోగు యొక్క సెటప్ ఎట్లా ఉంటుంది అంటే, అటు అరుగు ఉంటుంది, ఇట్లా హాల్ లాగా ఉండి, ఇటు పక్క కూడా అరుగు ఉంటుంది. ఆ వచ్చినటువంటి ప్రజలు ఆ అరుగుల మీద కూర్చుంటారు. ఈ మధ్యలో ఒక మేబీ ఆ గ్రంథము పెట్టుకోవటానికి ఒక చెక్కతో చేయబడింది కానీ ఇంకేదైనా ఒక పీఠం లాంటిది ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఆ రోజున అక్కడ ఉన్నారో ఆ వ్యక్తి దానిని చదవటానికి, చదివి దానిని గూర్చి వివరించి చెప్పటానికి అవకాశము ఇవ్వబడుతుంది. ఆయన వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. కొన్ని సర్వేస్లో లేకపోతే చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆ రోజున ఆయన చదవటానికి ఇవ్వబడినటువంటి ఆ పోర్షను లేదా ఆ వాక్య భాగం అది ర్యాండమ్గా ఆ రోజు ఇవ్వబడిందా, లేకపోతే వాళ్ళు వాడుకగా ప్రతిరోజు చదువుతూ ఉన్నప్పుడు, ప్రతిరోజు చదువుతూ ఉండగా ఆ రోజు ఆయన చదవటానికి వచ్చినప్పుడు ఆ పోర్షన్ ఆయనకి ఇవ్వబడిందా అన్నటువంటి దాని మీద ఎక్కువ మంది దేవుని సేవకులు నమ్మేటువంటి మాట ఏమిటి అంటే, వాళ్ళు రెగ్యులర్గా చదువుకుంటూ వస్తూ ఉన్నారు రోజు కొంత పోర్షన్. ఆ రోజున ఆయన చదవటానికి వచ్చినప్పుడు ఆయన బట్టి ఆ వాక్యం నెరవేర్చబడింది కాబట్టి ఆ రోజున ఆ భాగము ఆయనకి చదవటానికి ఇవ్వబడింది అని చెప్పి తెలియజేస్తున్నారు దేవుని సేవకులు. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, దీంట్లో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలు, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన పంపబడ్డాడు, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలుగు చేయటానికి ఆయన పంపబడ్డాడు, అట్లాగూ విడుదల కలుగు చేయటానికి ఆయన అభిషేకించబడ్డాడు, గురుడి వారికి చూపులు కలుగు చేయటానికి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో కానీ, యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 30వ వచనములో ఈ పోర్షన్స్ అన్నిటిలో కూడా మనకు కనపడేటువంటి మాట ఏమిటి అంటే, ఆయన గ్రుడ్డి వారికి చూపుని ప్రసాదించటం మనం చూస్తూ ఉంటాం. యోహాను దీని గురించి చాలా సీరియస్గా రాశాడండి. 9వ అధ్యాయం అంతా కూడా దాని గురించి కేటాయించాడు. యోహాను తను రాసినటువంటి పుస్తకంలో ఒక మాటను రాస్తూ ఉన్నాడు. గుడ్డివానికి చూపు కలిగినప్పుడు అండి, 9వ అధ్యాయం యోహాను సువార్త 32వ వచనం, పుట్టు గుడ్డివాణ్ణి కన్నులు ఎవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటి నుండి, ఎప్పటి నుంచి అంటండి అంటే భూమి మీద మనుషుల యొక్క ఉనికి అన్నటువంటిది ఉన్న దగ్గర నుంచి కూడా అసలు ఎప్పుడు ఎక్కడా వినలేదు ఇట్లాంటి సంగతి. ఏమిటా సంగతి? గుడ్డివాణ్ణి యొక్క కన్నులు తెరవటం. ఈ మాట తెలియజేస్తున్నటువంటి, ఈ సంఘటన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటండి? దేవుని పిల్లలారా,
ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాటను బట్టి తెలియజేసేటువంటి మాట, యేసు క్రీస్తుని అండి చాలా మంది మనము ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ టేకింగ్ హిమ్ సీరియస్. ఆయనను మన యొక్క జీవితంలో, మన కుటుంబంలో, మన పరిచర్యలో, మనకున్నటువంటి సమస్తమైనటువంటి వాటిల్లో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయంలో మనం ఎప్పుడూ కూడా సెకండ్ థాట్కి వెళ్తూ ఉంటామేమో అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ థాట్కి వెళ్తూ ఉంటామే, లేకపోతే ఆయనకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను మనం ఇవ్వలేకపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. అది కానే కాదు. దేవుని పిల్లలు అట్లాగూ కాదు. మనము సమస్తమైనటువంటి వాటిలో పరలోక ప్రార్థనలు చెప్తారు కదండి. మనం అంటుంటే, ప్రభువా నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా. ఎవరి చిత్తం అండి? ఆయన చిత్తం, హిస్ విల్. ఆయన చిత్తం, నా చిత్తము కాదు, మన చిత్తము కాదు, మన ఉద్దేశాలు కాదు. దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుని సంకల్పం ఏమై ఉన్నది అన్నటువంటిది మాత్రమే మనము చేయాలి, జరిగించాలి, గుర్తించాలి. బీదలకు సువార్త ప్రకటించటకై, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఎవ్రీబడి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయిందండి. చదివేశాడు ఆయన, చదివేసి గ్రంథాన్ని చుట్టేశాడు, పరిచారకునికి ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలందరూ ఇప్పుడు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కోసం చూస్తున్నారు. ఏం చెప్తాడు ఈయన దీని గురించి, ఎవరి గురించి చెప్తాడు ఈయన దీని గురించి, ఎవరి గురించి ఆయన ఎవరిని రిఫర్ చేయబోతున్నాడు ఈ వాక్య పట్టణము ద్వారా అన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, 20:21 సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేలి చూడగా ఆయన అన్న మాట ఏంటండి? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగెను. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడందరూ ఆయన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ప్రభువు బోధ చేసినప్పుడు ఎట్లా మాట్లాడాడండి? దయగలిగిన మాటలతో మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో చూస్తాం ఆయన అధికారము కలిగిన వాడిగా బోధ చేశాడు. కొన్ని సందర్భాలు ఎట్లా మాట్లాడండి? దయగలిగినటువంటి మాటలతో మాట్లాడాడు. ఇంకొన్ని సందర్భాల్లో అధికారము కలిగినటువంటి వాడుగా మాట్లాడాడు. ఇంకొన్ని సందర్భాల్లో వారిలో ఎవరినో ఆయన మాటలలో తప్పు పట్టలేకపోయారు, ఆయనకు సమాధానము ఇవ్వలేకపోయేది అని చెప్పబడినటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు వాక్యము ఇక్కడ ద గ్రేట్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ మనకి కనపడుతూ ఉంది. చాలా క్లియర్గా రాస్తున్నటువంటి మాట, ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? ఇక్కడ ఆయన మిషన్ కనపడుతూ ఉందండి, ఆయన ఉద్దేశము కనపడుతూ ఉంది, ఆయన సంకల్పం కనపడుతూ ఉంది. ఆయన మిషన్ కానీ, ఆయన ఉద్దేశము కానీ, ఆయన సంకల్పము కానీ ఏమిటి అంటే సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, చెరలోనున్నటువంటి వారికి విడుదల కలుగు చేయాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, చెరలోనున్నటువంటి వాళ్ళు ఎవరు? ఆయన ఎప్పుడైనా రోమా చెరసాలలో ఉన్నటువంటి వారిని ఎవరైనా విడిపించారా? మెటఫర్ ఇది. చెరలో ఉన్నటువంటి వారికి విడుదల అంటే
దేవుని పిల్లల ఆత్మ సంబంధంగా యేసు ప్రభు వారి యొక్క కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది దురాత్మల చేత పీడించబడుతూ ఉన్నారు. ఆఫ్రికాలో చేతబళ్ళు ఎక్కువ. ప్రజలు భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతున్నారు. ఒక రోజున ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తికి పట్టినటువంటి దురాత్మను విడిపించేటువంటి క్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆ దురాత్మతో మాట్లాడుతూ ఆయన అడిగాడు, నువ్వు ఎంతకాలం నుంచి ఈ వ్యక్తిని పీడిస్తున్నావు? సమాధానం ఏమిటో తెలుసా? ఈ వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి. ఆశ్చర్యము. దేవుని ప్రణాళిక అప్పటి నుంచి మన మీద ఉంటే, కీర్తనకారుడు ఏమంటాడండి? దావీదు ఏమంటూ ఉంటాడు? నియమింపబడినటువంటి దినములలో ఒక్కటైనను కాక మునిపే ఆయన కన్నులు మనలను చూసెను. ఆయన కన్నులు మనల్ని చూసిన. ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు అంటూ ఉంటాడు. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి? తల్లి గర్భమందు నీవు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకుంటుని అని చెప్పి ఇర్మియాతో ప్రభు సెలవిచ్చినటువంటి మాట. అంటే ఒక వ్యక్తి మీద దేవుని ప్రణాళిక ఎప్పటి నుంచి ఉంటుంది? ఆ బిడ్డ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచే దేవుని ప్రణాళిక ఉంటే, ఆ వ్యక్తిని సైతాన్ గాడు ఎప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వాడు దాడి చేయటానికి చూస్తా ఉన్నాడు. ప్రభు మనల్ని, మన బిడ్డల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన రెక్కల చాటున ఆయన దాచిపెడుతూ ఉన్నాడు. దేవుని నామమునకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు. గ్రుడ్డి వారికి చూపు. పెద్ద చదువులు చదువుకుంటారండి, కనీసం ఆలోచన ఉండదు. పెద్ద చదువులు చదువుకుంటూ ఉంటారు, కానీ కనీసం ఆలోచన ఉండనే ఉండదు. ఇది బొమ్మ, ఇది మట్ట, ఇది మనుషులు చేసిందా లేకపోతే ఎవరు చేసింది? హౌ కెన్ వి అప్లై ద డీటీ? మట్టితో చేయబడినటువంటి బొమ్మలకి దైవత్వం ఆపాదించి మీరు మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎంత అజ్ఞానమండి అది! ఎంత అజ్ఞానం! రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు చాలా క్లియర్గా రాస్తూ ఉంటాడు. వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని వారు ఏం చేస్తున్నారంటండి? పూజిస్తూ ఉన్నారు. సృష్టికర్తకు ప్రతిగా వారు సృష్టిని పూజిస్తూ ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నటువంటి మాట. కాదు కదండి, మనము సృష్టికర్తను ఎరిగి ఉన్నాం. మనము సృష్టికర్తను మనము సేవించేటువంటి దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవునిని ఎలా పరిచయం చేస్తుందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అప్పుడప్పుడు బైబిల్ స్కూల్లో నన్ను ఈ మాటను అడుగుతూ ఉంటారండి. దేవునికి ముందు ఉన్నటువంటి సమయం ఎట్లా ఉండేదండి అని అడుగుతూ ఉంటారు. దేవునికి ముందు సమయం అనేటువంటిది లేదు. ముందు ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. దేవునికి ముందు సమయం ఉన్నట్లయితే సమయం గొప్పది తప్ప దేవుడు గొప్పవాడు కాదు. ఆయన స్వయంభవుడు, ఆయన తనంతటి తాను కలిగినటువంటి వాడు. బైబిల్ గ్రంథం దేవుని ఎలా పరిచయం చేస్తుంది అంటే ఆయనను సృష్టికర్తగా పరిచయం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అట్లాంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగినటువంటి ఆ దేవదేవుడు 2000 సంవత్సరాల క్రితము శరీరము ధరించి నరావతారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గలతీ 4:4 పౌలు గలతీ సంఘానికి రాస్తూ అంటున్నటువంటి మాట తీయాలా?
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలమ్మా. నా ప్రశ్న ఏమిటి అంటే మన పాట మీదే, వై గాడ్ చూజ్ ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ టైం? కాలము పరిపూర్ణమైనప్పుడు అని చూస్తున్నాం కదండి. దేవుడు ఆ కాలాన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? ఇప్పటి కాలాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? అంతకు ముందు కాలాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? గాడ్ ఈజ్ సో ప్రిసైజ్ అబౌట్ ద టైం. దేవుడండి ఒక క్షణము ముందు కాదు, ఒక క్షణము తర్వాత కాదు. గాడ్ స్పీడ్ ఏమిటి అంటే పరిశుద్ధ బైబిల్ కింద పౌలు మెన్షన్ చేశాడు, రెప్పపాటున అన్నాడు, ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. అది దేవుడు పనిచేసేటువంటి విధానం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆ కాలాన్ని ఎందుకు ఆయన పరిపూర్ణమైనటువంటి రీతిగా భావించాడు అంటే దానికి బోల్డెన్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఒక గొప్ప రీజన్ ఏమిటి అంటే పొలిటికల్గా, ఎకనామికల్గా, లేకపోతే ఇంకా తదితర రీజన్స్. యేసు ప్రభు వారు పుట్టేటువంటి కాలం నాటికి రోమీయులు పరిపాలిస్తూ ఉన్నారు. రోమీయులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేసుకున్నారు. ఎంతగా అంటే వాళ్ళు ప్రపంచం యొక్క నలుమూలలకు రోడ్లు వేశారండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందన్నమాట, ఎవ్రీ రోడ్ లీడ్స్ టు ద రోమ్ అని చెప్పనమాట. సో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కొండ మీద కూర్చున్నాడు. కొండ కింద రోమ్కు వెళ్ళేటువంటి హైవే కనపడతా ఉంది, దాని మీద రథాలు కనపడతా ఉంది. ఆ హైవేస్ ని ఆయన చూపించి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మీరు బూదిగంతముల వరకు వెళ్ళి, గో టు ద ఎండ్స్ ఆఫ్ ద రోడ్. ఈ రోడ్డు ఎక్కడికైతే వెళ్తుందో దాని ముగింపు దాకా వెళ్ళి ఏం తీసుకెళ్ళండి? సువార్తను తీసుకెళ్ళండి. ఆయన సువార్త జ్వాలను ఆయన ప్రారంభించాడు. దీనిని ఇప్పటికీ ఎవరూ ఆర్పలేకపోయారండి. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త జ్వాల రగిలించబడింది 2000 సంవత్సరాల క్రితము. పేతురు, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. The gates of the hell shall not prevail. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట. నేను ఈ మధ్య ఒక బుక్ చదువుతూ ఉన్నాను. ఆ గ్రంథకర్త డైరెక్ట్గా సేవకుల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, సేవకులారా, పాతాళపు ద్వారములు నిలబడకుండా పారిపోయేటువంటి సంఘాన్ని కడుతున్నారా మీరు, లేకపోతే మీ కీర్తి ప్రతిష్టల్ని ప్రాచుర్యం చేసే సంఘాలను కడుతున్నారా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. యేసు ప్రభు వారు ఎన్విజన్ చేసినటువంటి సంఘం ఏంటిది అంటే, ఈ సంఘము ముందు పాతాళము నిలబడటానికి వీలు లేదు. ప్రజలో ఈ సంఘము ముందు పాతాళము నిలబడటానికి అధికారము, ఆస్కారము లేనే లేదు. అట్లాంటి సంఘము యేసుక్రీస్తు ప్రభువు వారు అన్విజన్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. దానిని దేవుని సేవకులు ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తూ కొనసాగించాలి. అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తామన్నాం, భూమిని తలకిందులు చేయువారు, ఓ మై గుడ్నెస్, ఒక మాట చెప్పనా, అపోస్తల కార్యాల గ్రంథంలో ద బిగ్గెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్ అండి, రోమా సామ్రాజ్యము దేవుని సంఘాన్ని ఏం చేయలేకపోయింది. చక్రవర్తులు దేవుని సంఘాన్ని ఏం చేయలేకపోయారు. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి ఏథెన్స్ పట్టణ వాసులు, ద మోస్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ స్కాలర్స్ ఆ రోజుల్లో ఉన్నారు. ఆ తరువాత వాదించేటువంటి వాళ్ళు, డిబేట్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు, జ్ఞానులు, వెర్రివారు, వీళ్ళందరూ ఎవ్వరూ కూడా దేవుని సంఘాన్ని ఏం చేయలేకపోయారు. సంఘము కొనసాగుతూ వచ్చింది, ఇక ముందు కూడా కొనసాగుతుంది ఎప్పటి వరకు.
ప్రభు రాకడ పర్యంతము దేవుని సంఘము కంటిన్యూ అవుతుంది. ఇందాక మీకు చెప్పాను, ఇప్పటి నుంచి 400 సంవత్సరాల తర్వాత ఎవరన్నా ఉంటారంటే ఎవరుండరు. కానీ ఎవరుంటారు? వాక్యం ఉంటుంది, వాక్యం ఉంటుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము నుంచి లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనానికి 750 సంవత్సరాలు రాసిన యెషయా లేడు. ఏమండి? రాసిన యెషయా లేడు, విన్నవారు లేరు, దాన్ని రైట్ చేయటానికి అసిస్టేట్ చేసిన వాళ్ళు లేరు, ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు లేరు. కానీ వాక్యం ఉంది, వాక్యము నెరవేర్చబడింది. వాక్యము అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా మన మధ్య వాక్యము నెరవేర్చబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 18, 19 వచనాల్లో ఉన్నటువంటి పోర్షన్ ని ప్రభువారు చదువుట ద్వారా ఆయన క్లియర్గా చెప్పారు. నేడు మీ మధ్య ఈ లేఖనము నెరవేర్చబడింది. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, హియర్ ఐ యామ్ the example, or here I am the fulfillment of the prophecy. 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పుకునేటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు శరీర రీతిగా మీ ముందు ఇప్పుడు ఉన్నది అని చెప్పి ఆయన డిక్లేర్ చేసేసరికి వాళ్ళకి అర్థం కాలేదండి. వాళ్ళు ఆశ్చర్యపడిరి అని చెప్పి రాయబడింది అక్కడ. వారు అవునా, వెంటనే వాళ్ళు అనుకున్నారంటండి, ఈయన యోసేపు కుమారుడు కాడా? 3 మాటలు చెప్పి ముగిస్తాను. ఒక పుస్తకాన్ని చదువుతున్నాను, మోర్ దాన్ ఏ కార్పెంటర్ అని. వెంటనే వాళ్ళు యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? యోసేపు కుమారుడు కాదా? ఇంకో సందర్భంలో అన్నారు ఈయన వడ్లవాణి కుమారుడు కాదా? ఇంకో సందర్భంలో అన్నారు ఈయనకి దెయ్యం పట్టింది అన్నారు. ఈ ఆథర్ తన PhD పేపర్ని సబ్మిట్ చేస్తూ యూనివర్సిటీకి ఆయన అన్నటువంటి మాట, హీస్ మోర్ దెన్ ఏ కార్పెంటర్ అన్న ఇష్యూని ఆయన డీల్ చేస్తూ ఆయన అన్నాడు, యేసు ప్రభు 3 విషయాలు. నెంబర్ 1, హీ మస్ట్ బి ఎ లునాటిక్. అంటే ఆయన ఒక భ్రమపరిచేటువంటి వాడన్నా అయి ఉండాలి. అంటే ఏంటండి, ఏదో మంత్రించినట్లుగా, చేతుల్లో నుంచి బూడిదని రాల్చినట్లుగా, ఇంకేదో మంత్రాలు చేసి ఇచ్చేసినట్లుగా అయి ఉండాలి. ఆర్ హీ మే బి ఎ లయర్, ఆయన అబద్ధికుడన్నా అయి ఉండాలి. ఆర్ హీ మే బి ఎ లార్డ్, ఆయన ప్రభు అన్నా అయి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన నీకేమై ఉన్నాడు? చాలా సందర్భాల్లో బైబిల్లో అద్భుతాలు మనం చదువుతూ ఉంటాం, కానీ దాన్ని మనం పర్సనల్గా నమ్మేటువంటి విషయంలో సీరియస్గా తీసుకోం. ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిలీఫ్కి మనం వెళ్ళలేం. దేవుని వాక్యం చెప్తుందండి, ఆయన భ్రమపరిచినట్లుగా అద్భుతాలు చేయలేదండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో వాళ్ళు ఏమన్నారండి? లోకం పుట్టింది మొదలుకొని గుడ్డివాని కన్నులు తెరిచినట్లు మనం ఎక్కడ వెళ్ళలేదు. 11వ అధ్యాయానికి వచ్చేసరికి సినారియో మారిపోయింది. సమాధుల దగ్గర ఉన్నారు, లాజరు చచ్చిపోయి ఉన్నాడు. అప్పుడు మరలా అనుకుంటున్నారు, పుట్టుగుడ్డు వాని యొక్క కన్నులు తెరిచినటువంటి ఈయనను చావకుండా చేయలేడా అన్నారు వాళ్ళు. గుడ్డివాడి కన్నులు తెరిచాడు ఆయన, చనిపోయిన లాజర్ను లేపాడు ఆయన. అండ్ ఇట్ వాస్ నాట్ ఎ లునాటిక్. ఆయన భ్రమపరిచినట్లు రీతిగా, మంత్రించినటువంటి రీతిగా, వారిని హిప్నటైజ్ చేసినట్లుగా అద్భుతాలు చేయలేదు. ఆయన రుజువుపరిచి చూపించాడు. థామస్, నీకేమైనా డౌట్ ఉంటే కమ్, నీ వేళ్ళు పెట్టి చూడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అబద్ధికుడు కానీ కాదు, మరి ఆయన ఎవరు అన్నాడే? ఈజ్ ద లార్డ్, ఆయన ప్రభువు అయినాడు. చివరి మాటను ముగించి చెప్తాను. యేసు ప్రభువాన్ని గురించి ఇచ్చినటువంటి గొప్ప విట్నెసెస్లో ఒక గొప్ప విట్నెస్ ఏమిటి అంటే, ద విట్నెస్ ఆఫ్ ద సెంచురియన్.
శతాధిపతికి పిలాతు చెప్పాడు, మేక్ షూర్ దట్ యు ఎగ్జిక్యూట్ ద క్రూసిఫిక్షన్ ఇన్ ఏ ప్రాపర్ వే దట్ హీ డై. శతాధిపతి తిరిగి పిలాతు యొద్దకు పంచనామా రిపోర్ట్ తీసుకెళ్ళాలి. అయ్యా, నువ్వు చెప్పినట్లుగా ఎగ్జిక్యూట్ చేశాను, ఆయన చచ్చిపోయాడు. అన్నిటికంటే ముఖ్యంగా శతాధిపతి తన యొక్క ఒపీనియన్ రిపోర్ట్ ఇవ్వాలి. ఏంటంటే, ఇతడు నిజంగానే దేశద్రోహి, ఇతడు నిజంగానే నేరస్తుడు, మీరు వేసినటువంటి శిక్ష ఇతనికి తగిందే. కానీ శతాధిపతి సెలువు దగ్గర ఏ స్టేట్మెంట్ ఇచ్చానంటే, హీఈస్ ద లివింగ్ గాడ్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఇతడు నిజముగా దేవుని కుమారుడు. పంచనామా రిపోర్ట్ ఇప్పుడు పిలాతు దగ్గరికి ఎట్లాంటి రిపోర్ట్ వెళ్ళింది? అయ్యా, అతడు నిర్దోషి, అతడు అమాయకుడు, అన్నిటికంటే ముఖ్యంగా అతడు ప్రభువు దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లారా, ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. నిజంగా ప్రభువే నన్ను బలపరిచాడు. విస్తృతమైనటువంటి ప్రయాణాల మూలాన రూఫస్ అన్న చాలా రోజుల క్రితం ఫోన్ చేశాడు. నా ఆరోగ్యం అయితే సహకరించలేదు. అంటే ఒక సందర్భంలో అన్నకు ఫోన్ చేసి నేను ఆగిపోద్దామా అని చెప్దాం అనుకున్నాను. కాదు, ప్రభువా నన్ను బలపరచు, నన్ను నిలవబెట్టు అని ప్రార్థన చేసుకొని మీ దగ్గరికి వచ్చాను. దేవుని పిల్లలారా, ఈ రాత్రి ప్రభు మాటను బట్టి తెలియపరచగలిగినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన ప్రవచనాల యొక్క నెరవేర్పు ఇప్పటికీ నెరవేర్పులోనూ మనం చూస్తూ ఉన్నాం. ఆయన నలిగిన వారిని ఆయన బాగు చేసేటువంటి వాడు, విడుదల కలుగు చేసేటువంటి వాడు. అందుకోసం ఆయన వచ్చాడు. ఈ సందేశం మనము గ్రహించి మన హృదయాల్లో ఆయన్ని స్వీకరించినట్లయితే అది మనకు నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.